ఇది బ్రింగ్రాజ్ మొక్క నాకు దారిలో కనిపిస్తే తెచ్చుకున్నాను. ముందుగా క్లీన్ చేసుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. కరివేపాకు మెంతులు కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఆముదం తీసుకొని ఒక ఇనుప పాత్రలో వేసుకోవాలి. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పేస్ట్ కూడా దాంట్లో వేసుకోవాలి వాటర్తో పాటు. దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లో ఒక 20 నుంచి 30 మినిట్స్ వరకు బాగా మరగబెట్టుకోవాలి. ఇది ఇనుప పాత్రలో చేసుకోవడం వల్ల ఇనుము ఐరన్ దానిలో ఆయిల్లోకి వచ్చి ఆయిల్ నుంచి మన జుట్టుకి వెళ్తుందనమాట. దీనివల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఒక బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది కాన్సన్ట్రేట్ ఆయిల్ కాబట్టి దీన్ని మనము కోకోనట్ ఆయిల్తో కానీ మనం ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్తో హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. దీనివల్లే హెయిర్ పెరుగుతుందని చెప్పలేము. బ్రింగ్రాజ్ ప్లాంట్ని ఎలా గుర్తుపట్టాలంటే చిన్న ఆకులు, దానికి చిన్న చిన్న డైజీ ఫ్లవర్స్ లాంటివి ఉంటాయన్నమాట. మనం ఈజీగానే గుర్తుపట్టచ్చు. పల్లెటూరులో అయితే పొలాల దగ్గర బాగా దొరుకుతుంది. తెచ్చుకొని ట్రై